సో శ్రీరంగం రావాలా అని మనసులో తలుచుకుంటేనే ఒక వ్యక్తి యొక్క అన్ని పాపాలు అప్పటికే వెళ్తాయని చెప్పేసి శాస్త్రంలో ఉంది. శ్రీరంగం పోవాలా అని మీరు 1 month నుంచి ప్లాన్ చేసి ఉంటారు కదా. శ్రీరంగం పోవాలా అని తలుచుకున్నప్పుడే ఒక వ్యక్తి యొక్క పాపాలు అంతా కూడా పోతాయని చెప్పేసి శాస్త్రంలో ఉంది. సో శ్రీరంగంలోకి పోయేసి, ఎందుకంటే చాలా వేరే వైష్ణవులు సంప్రదాయాలు ఉండే వాళ్ళంతా ఏం చేస్తారంటే పొద్దున్న లేయంగానే 4 అడుగు ఎత్తి పెడతారంట శ్రీరంగ యాత్ర అని చెప్పేసి. ఎందుకంటే శ్రీరంగం పోవాలా అని తెలుసుకునే వెంటనే పాపాలన్నీ పోతాయని చెప్పేసి శాస్త్రంలో ఉంది కాబట్టి. సో శ్రీరంగంలో ఊరికే ఒక నైట్ నిద్రపోయినా కూడా గంగా యమునా తీరంలో కొన్ని వేలాది యజ్ఞాలు చేస్తే ఎంత ఫలితం వస్తాయో అంత ఫలితం వస్తాయి నిద్రపోయినా కూడా. సో భగవంతుడు ఇక్కడ సాక్షాత్తుగా వెలసి ఉన్నారు. శ్రీరంగనాథుడు సృష్టిలోనే మొట్టమొదటిగా స్వయంభుగా వెలసిన విగ్రహం రంగనాథుడు. ఆయన ఎవరు చెక్కింది కాదు, చేసింది కాదు, ప్రతిష్ఠ చేసింది కూడా కాదు. అంటే ఆయన ఈ బద్ధజీవులను అందరినీ ఉద్ధారం చేయడానికి కొరకే ఒక విగ్రహ రూపం తీసుకొని స్వామి అట్లా శయనించి ఉన్నారన్నమాట శ్రీరంగంలో.